హాయ్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ప్రముఖ నటుడు రఘు కుంచే గారు ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? నేనా వచ్చి 3 రోజులు అయింది. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఎంజాయ్ లేదు, వర్క్ మీద వెళ్ళాను. కాన్సర్ట్స్ ఉంటే వెళ్ళాను అనమాట. సో మధ్యలో వీక్ డేస్లో ఇంకా పని ఉంటుంది అక్కడ, తిరగడం అంతే. శ్రీ 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 రాజావారు విశేషాలు ఏంటి? మంచి ఫ్యామిలీ ఫిల్మ్ అండి ఇది. ఎందుకంటే సతీష్ యోగేశ్వర్ గారు ఒక రకంగా చెప్పండి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఫ్యామిలీ ఫిల్మ్స్కి. అంటే కుటుంబంలో అందరూ కలిసి కూర్చొని ధైర్యంగా చూసే సినిమాలు తీస్తాడు ఆయన. సో ఆల్రెడీ ప్రూవ్ అయింది అది చాలా సినిమాకి, నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. సో మరొక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. అండ్ ఇందులో నాది మ్యూజిషియన్ క్యారెక్టర్. బట్ ఏంటంటే హీరోని మోటివేట్ చేసే ఇది ఉంటుంది. ఒక సీక్వెన్స్లో హీరో డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అతన్ని వాట్ ఈజ్ లైఫ్ అని చెప్పడం. సో ఒక చాలా బాగుంటుంది. అంటే చాలా మంచి సీన్ అది. సినిమాలో గొప్ప సీన్లో చేశాను. యా, అంటే సాంగ్లోనే కనిపించారా లేకపోతే వేరే సీన్ కూడా? అదే చెప్తున్నా కదా మీకు. సాంగ్ ఒకటే కాదు, సాంగ్ అతను మా దగ్గర ఉంటాడు, తీసుకొచ్చి అతను మా దగ్గర పెడతారు. సో దానికి సంబంధించి సీన్స్ అవి చాలా బాగుంటాయి. అది అయితే ఈ సినిమాని కాసేపు పక్కన పెడితే గేదెల రాజు విశేషాలు ఏంటి? గేదెల రాజు ఇప్పుడు ఆర్ఆర్ జరుగుతుందండి. మేబీ జూన్ కల్లా కాపీ వచ్చేస్తే ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇంకా జూలై వెళ్దామని ప్లాన్. యాక్చువల్లీ అన్ని సక్రమంగా కుదిరిపోతాయి. అది మెయిన్ టైటిల్ రోల్ అది. అవును, టైటిల్ రోల్ మేము చూసాము. అయితే ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఒక 20 years బ్యాక్ కాకినాడలో జరిగినటువంటి ఒక ట్రూ ఈవెంట్స్ అవన్నీ ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకుని చేసిన కథ. అది బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఒక స్మాల్ టౌన్ గ్యాంగ్స్టర్స్ కైండ్ ఆఫ్ సినిమా అది. యాక్చువల్గా మీరు ఇంతకుముందు చేసిన మూవీ కూడా కొంచెం పీరియాడిక్ మూవీ అన్నట్టే. ఈ మూవీ అలాగే ఎందుకు ఇట్లా ఎంచుకుంటూ వెళ్తున్నారు? నేను ఎంచుకోలేదు, డైరెక్టర్లు ఎంచుకుంటున్నారు. నేను ఎంచుకోవడానికి ఏముంది, వాళ్ళకి సూటబిలిటీ అనిపించింది తీసుకున్నారు. అండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్, అంటే చాలా మంచి పాటలు ఉన్నాయి ఇందులో. దాంట్లో కూడా కొంచెం కొత్త సింగర్స్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేశాను వీళ్ళందరినీ. ఇప్పుడు మ్యూజిక్ వైపు ఇంకెళ్ళారా మీరు? నటుడుగా కంటిన్యూ అయిపోతాయి. ఆల్మోస్ట్ 3 సినిమాలు మ్యూజిక్ చేస్తున్నాను. ఇప్పుడు 3 సినిమాలు మ్యూజిక్ చేస్తున్నాను, ఒక 5 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. అది 5 సినిమాలు ఏంటి చెప్పగలరా అండి? చెప్పొచ్చా? చెప్పచ్చు. ఏముంది, గేదెల రాజు ఒకటి, దేవగుడి ఒకటి, తర్వాత అశ్వత్థామాత అక్షర అని చెప్పి ఒక సినిమా, ఇదొకటి. ఇంకొక సినిమా టైటిల్ పెట్టలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్.